బీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్మక్క. సో ఈ పాలిటిక్స్ని ఎలా చూడాలి చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ నుంచి డాక్టర్ రాకేష్ చిరుమల్ల, కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్ గారు, బీజేపీ నుంచి డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు కూడా జాయిన్ అవుతారు. సో ముందుగా రాకేష్ గారు మీతో ప్రారంభిస్తాను. సో మనం డే 1 నుంచి కూడా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంశాల్లో డే 1 నుంచి కూడా మాట్లాడుతున్నాం. సో నిన్న క్లియర్గా కోర్టు చెప్పింది. సో ఈడీ ఏజెన్సీలను తప్పుపడుతూ కూడా బెయిల్ ఇచ్చింది. కానీ ఒక్కసారిగా రాజకీయం టర్న్ అయింది. దీని వెనకాల కుమ్మక్క రాజకీయం ఉంది, మీరు బీజేపీ కలిసి చేశారు అని. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ ప్యానల్లో ఉన్నటువంటి అద్దంకి దయాకర్ గారికి, ప్రకాష్ రెడ్డి గారికి, చంద్రిక గారికి, ఏబిఎన్ ప్రేక్షకులకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న ఏదైతే మేము న్యాయస్థానాల మీద నమ్మకంతో సుప్రీంకోర్టుకు పోవడం జరిగిందో, సుప్రీంకోర్టు మా నమ్మకాన్ని వమ్ము చేయలేదు తప్పకుండా దాంట్లో. ఎందుకంటే ఆల్రెడీ ఛార్జ్ షీట్ దాఖలైంది కాబట్టి దాంట్లో సాక్షుల విచారించడం కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్ ఛార్జ్ షీట్ దాఖలైంది కాబట్టి బెయిల్ ఇవ్వచ్చు అని చెప్పేసి ఒక తీర్పునిచ్చి నిన్న బెయిల్ ఇవ్వడం జరిగింది. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ఇక్కడ ఏంటంటే హైకోర్టు ఏదైతే బెయిల్ పిటిషన్ 41/1 సెక్షన్ కింద కొట్టేయడం జరిగిందో అక్కడ ఏకసభ్య అంటే సింగిల్ బెంచ్ ఉన్నటువంటి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా సుప్రీంకోర్టు తప్పు పట్టడం జరిగింది. నెంబర్ 2. నెంబర్ 3 ఇక్కడ ఏంటంటే అసలు అక్కడ ఒక లిక్కర్ పాలసీ, అది స్కామ్ కాదు, అది లిక్కర్ పాలసీ ఆ రాష్ట్రం తీసుకున్నది. దాంట్లో ప్రేరేపితమైనటువంటి ఆరోపణలు. ఎందుకంటే మన ఇక్కడ కేజ్రీవాల్ గారు వైఫ్ ఏదైతే అక్కడ కంప్లైంట్ చేయడం జరిగిందో ఆ కంప్లైంట్ లో స్పష్టంగా పేర్కోవడం జరిగింది. ఎప్పుడైతే మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి టీడీపీ ఎంపీ టికెట్ కన్ఫర్మ్ అయిందో వెంటనే వాళ్ళ అబ్బాయి మాగుంట రాఘవరెడ్డి గారు అప్రూవల్ గా మారిపోయారు. తద్వారా కవిత గారి మీద కావచ్చు, కేజ్రీవాల్ గారి మీద కావచ్చు కేసు పెట్టడం జరిగిందని చెప్పేసి స్పష్టంగా ప్రకటించడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చి ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ ప్రధానంగా అసలు కేసులో కవితక్క పేరు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు చెప్పేంత వరకు కూడా అసలు కేసులో ఎక్కడ కూడా అక్క ప్రస్తావన లేదు, దానికి అంటే ఏమి కంప్లైంట్ కూడా లేదు. కానీ బీజేపీ పార్టీ వాళ్ళు ఒక 2 years ముందే అంటే కేసు పెట్టక ముందే కవితక్క ఇంటి ముందట వచ్చేసి ధర్నా చేసింది. 2022లోనే ధర్నా చేసినటువంటి దాఖలాలు మనం చూసాం. స్వయంగా వాళ్ళ ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఢిల్లీలో ప్రకటించడం కూడా జరిగింది. కాబట్టి దీన్ని బట్టి చూస్తే ఇది కంప్లీట్ గా రాజకీయ ప్రేరేపితమైనటువంటి కుట్రగానే మనం గమనించాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ప్రశ్న కూడా ఎదురైంది. అసలు ఆ లిక్కర్ స్కామ్ లో అంటే ఏదైతే 32 జోన్స్ ఉన్నాయో, ఒక్కో జోన్ లో 12 షాప్స్ ఉన్నాయో వాటన్నిటి ద్వారా టెండర్ ప్రక్రియ ద్వారా నష్టం ఏమన్నా జరిగిందా, ఢిల్లీ ప్రభుత్వానికి నష్టం జరిగిందా జరగలేదా అని చెప్పేసి ఇంకో ప్రశ్న లేవనెత్తడం జరిగింది. కాబట్టి వీటన్నిటితో పాటు ఇంకొక ప్రశ్న ఏంటంటే ఏదైతే అది ప్రాఫిట్ దాన్ని ఇంక్రీజ్ చేసి ఇచ్చారన్నప్పుడు గతంలో ఏదైతే లిక్కర్ షాప్స్ అన్ని కూడా ప్రభుత్వం మెయింటైన్ చేసినప్పుడు అక్కడ 60 పాలసీ ఉండే మేడం, ఢిల్లీలో లిక్కర్ పాలసీ ఉన్నప్పుడు ఏదైతే ఆ ప్రభుత్వ షాపులు అన్నిటి కూడా ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులే. అండ్ నెక్స్ట్ వచ్చి షాపుల కిరాయి, కరెంటు బిల్లు అన్ని కూడా ప్రభుత్వమే కట్టేది. కానీ ఎప్పుడైతే ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చినప్పుడు కంపల్సరీ వాటన్నిటి కూడా ఇంక్లూడ్ చేసి ఇస్తారు కాబట్టి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎక్కడ కూడా కేసులో కంప్లీట్ గా మీరు గమనించండి, ప్రభుత్వానికి ఎక్కడ కూడా నష్టం జరగలేదు. కానీ ఎవరు దాని మీద కంప్లైంట్ చేశారు అంటే బీజేపీకి చెందినటువంటి అక్కడ ఎవరైతే గవర్నర్ ఉంటారో ఆయన కావచ్చు, అదే విధంగా లెఫ్టినెంట్ గవర్నర్ కావచ్చు, అదే విధంగా అక్కడ స్పెషల్ క్యాడర్ ఉంటారు కేంద్ర పాలిత ప్రాంతాలకు స్పెషల్ క్యాడర్ సిఎస్ గా ఉన్నటువంటి అక్కడ సిఎస్ కావచ్చు, దాన్ని కంప్లైంట్ చేయడం జరిగింది. ఒక ప్రభుత్వం లెఫ్టినెంట్ గవర్నరే పర్మిషన్ ఇచ్చి లెఫ్టినెంట్ గవర్నరే